జై శ్రీరామ్. రామ హనుమ రామ హనుమ. జయత్యతిబలో రామో లక్ష్మశ్చ మహాబల. రాజా జైత్ సుగ్రీవో రాఘవేణాభిపాలిత. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానా నిహంత మారుతాత్మయ. జై జై శ్రీరామ ప్రభు కీ జై. నీళ్ళు తాగాలి, మీకు గొంతు ఎండిపోయింది. వాటర్ బాటిల్ మర్చిపోయాను. సరే సరే. మూడ్ వేరు, మళ్ళీ మూడ్ రీఫిల్ చేసుకోవాలి. ఎస్. దాని అలా ఆ ఊపిని దాచుకుంటే మన బాడీలో అన్ని స్క్వేర్స్కి పంపింగ్ చాలా ఫాస్ట్. మనం చాలామంది పరిగెత్తేసి దానివల్ల యూజ్లెస్. అది దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. అసలు ఎంత వ్యాయామం చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు. ఎంత డ్యాన్స్లు వేసినా, ఎంత పరిగెత్తినా, ఎంత రన్నింగ్లు, క్రికెట్లు ఎంత పరిగెత్తినా శ్వాసని బ్రీతింగ్ విత్ నోస్తూనే తప్ప మౌత్తో రిలీజ్ చేయకూడదు. ప్రాణం పోతుంటే ఏమో తీసుకోవాలి తప్ప అంతకు ఛాన్స్ లేదు. ఇలా తీసుకోవటం వల్ల మన మెయిన్, ఇప్పుడు నేను తీసే ఈ శ్వాస మెయిన్ బ్రెయిన్కి వెళ్తుంది. అది ఇంపార్టెంట్. బ్రెయిన్కి చాలా సాధారణంగా వెళ్ళదు. ఎయిర్ చాలా తక్కువగా వెళ్తుంటుంది అన్నమాట. మన ఈ దైనందిక కార్యక్రమాల్లో సప్లై వెళ్తుంది లక్కీ, కానీ ఎయిర్ అనేది చాలా తక్కువ వెళ్తుంది. ఈ రేచక ఈ పూరకాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఎయిర్కి వెళ్ళి హెడ్కి వెళ్ళి మెయిన్ చాలా మంచిది. హెడ్కి వెళ్తే చాలా మంచిది అనమాట. వెళ్తుంది కాబట్టి దీర్ఘంగా వెళ్ళి దీంతోనే ఈ సందర్భంలో కూడా. అందువల్ల ఎప్పుడు కూడా నోట్తో రిలీజ్ చేయొద్దు. ఓకే. అండ్ బై ద వే సారీ టు సే, నిత్య యవ్వనంగా ఉండడానికి ఖచ్చితంగా నిదర్శనం ఏంటంటే ఇంద్రియ నైగ్రహ సూక్తం వాళ్ళకి సాధ్యం. అది వాళ్ళ ఉన్న లెక్క అయితే ఓకే. అయితే మనం పూర్వ సిద్ధాంతం ప్రకారం మునులు, తక్కువ సంపన్నులు చాలామంది ఉన్నారు, ఋషులు, వాళ్ళంతా కూడా భార్యాభర్త మ్యూచువల్ అండర్స్టాండింగ్స్తో ఒకసారి కలిసేవాళ్ళు. ఆ సందర్భంలో మాత్రమే కలిసి బిడ్డలు కనేవాడు. మిగతా రోజుల్లో కలిసేవాళ్ళు కాదు. వాళ్ళు స్త్రీకి శక్తులు పెరుగుతాయని, పురుషుడికి శక్తులు పెరుగుతాయని, మోక్ష సాధనకు ఉపయోగపడుతుందని. అసలు ఈ మోక్ష సాధన అంటే ఏంటి ఎవరికి తెలియదు. ఇంకా మోక్షం అంటే నాస్తి పునర్జన్మ అనుకున్నారు. కాదు, మోక్షం అంటే సాక్షాత్తు భగవద్ దర్శనం. ఇంక దాంతో సాక్షాత్కరిస్తే ఇప్పుడు నేను దేవుడు కనపడితే నేను అడుగుతాను, నేను
ఏమడుగుతాను, ఎలా ఒక భోగాలు అడుగుతాను, అశాశ్వతం బూడిదైపోయి అడుగుతానా? ఇంపాసిబుల్. ఆ కనపడిన తండ్రిని తప్ప ఇంక నేను ఏమీ దీర్ఘంగా కోరను, ఏమీ కోరను. ముందుగానే చాలాసార్లు చెప్పాను, ఎన్నోసార్లు చిన్న బిడ్డడిగానే ఉండాలని కోరుకుంటాను తప్ప పసిబిడ్డడిగా నాస్తి ఇంకా ఏ గర్భ సుఖాలు లేకుండా, ప్రసవం లేకుండా, మృత్యుభయం లేకుండా, నా వల్ల ఏ ప్రాణాలకు ఇబ్బంది కలగకుండా, ఏ తల్లిపాలు తాకుండా ఉండాలని చిన్న బిడ్డ నీ దగ్గర నాకు శాశ్వతంగా ఎన్ని కల్పాలున్నా ఎన్నున్నా భగవంతుడు శాశ్వతం, ఆకాశం శాశ్వతం, పంచభూతాలు శాశ్వతం, నేను కూడా శాశ్వతం నాకు ఇవ్వ అని వరం అడిగి ఇంక నీకేం అడగను. ఈ ఈ రాజ్యాలు పొగలేం అడగను అనమాట. అందుకని ఇది మోక్షం అంటే ఇది భగవత్ సాక్షాత్కారం మోక్షం, అది నాస్తి పునర్జన్మ. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మెయిన్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక్కసారి స్కలించినందుకు వాళ్ళు బిడ్డలని రత్నాలాంటి కొడుకులు పుడతారు. వాళ్ళు ఆ సందర్భంలో కొన్ని ముహూర్తాల బలంతో గ్రహ గతులు బట్టి వాళ్ళు సంగమించేవాళ్ళు, స్త్రీ పురుషులు ఇద్దరు అలా సంగమించిన వాళ్ళు కారణజన్మలోకి పుడతారు, వేరే విషయం. అయితే వాళ్ళు దానికోసమే బిడ్డలు కనేవారు. ఇప్పుడు అలా కాదనుకున్న వేరే విషయం. ఓకే. అయితే ఒక్కసారి స్కలించినందుకు అంత శక్తి ఉన్నప్పుడు ఒక స్త్రీతో నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, సంవత్సరంలో సుమారుగా ఒక 5-6 నెలల పాటు సంభోగంలోనే ఉంటారు. మరి మానవ శక్తి ఎంత పోతుంది? మనిషి అందుకని కుదించిపోతున్నాడు. ఎస్, వాడికి తెలియదు, సృష్టించిపోతున్నాడు తెలియదు, వాడే తింటున్నాడు అనుకుంటాడని. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇన్నర్గా ఉన్న శక్తి పోతుంది. అసలు వీర్యం అంటే ఏంటి తెలుసా? వీర్యం అంటే మన ఈ శరీర ప్రతి భాగం అంటే ఇక్కడ మూమెంట్ ఉందంటే ఈ వీర్యం ఉంది, ఇక్కడ మూమెంట్ ఉందంటే వీర్యం ఉంది. ఏవి ఆల్ పార్ట్స్ ఫ్రమ్ ఇక్కడి నుంచి చివరకు కూడా మన వీర్యం ఉంది. ముఖ్యంగా వీర్యం ప్రధాన స్థానం ఇది. ఇక్కడ బాగా ఎక్కువగా మన మూమెంట్స్ ఉంటాయి కాబట్టి మన బ్రెయిన్లోంచి ఇందులోంచి సంగమం సమయంలో అన్ని నాడులోంచి వచ్చి స్కలిస్తూ ఉంటుంది అన్నమాట. స్కలించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్కలనం పోతూ ఉంటుందో మనిషి ఇలా ఉన్నాడు, అలా కుదించిపోతూ ఉంటాడు. మన గ్రీస్ తీసేస్తూ ఉంటే ఎలా అన్ని దగ్గరికి ఎలా వచ్చేస్తాయి? ఇప్పుడు మన ఇసుక కుప్ప ఉంది, కుప్ప కొంచెం తీస్తుంటే అలా దిగుతుంటుంది కదా, తెలియదు, ఒకసారి దిగిపోతుంది, దాన్నే వదులుతాను. అందుకని వీర్యం అంత గొప్పది. వీర్యం అలా దాచుకుంటూ ఉంటే, ఇప్పుడు మన బిడ్డ మన పుట్టాడు ఎదురుకుండా, మన బిడ్డకి అన్నాం, వాడి శక్తి మనం అన్నమాట లోపల, అది దాచుకోవాలంటాను. అది అనమాట. ఈ గత జన్మ కర్మ ఫలితం వల్ల అజ్ఞానులై ఈ బెల్లం పిల్లలు వీటి సంవత్సరాలు పడిపోతున్న వేరే విషయం, కానీ అది ఎవరికి సాధ్యం కాదు. ఈ యోగి ట్రాక్లో రావటం ఓకే. అయితే ఈ భార్య బిడ్డలు రుణాల బంధాలు, ఇవన్నీ కూడా ఈ భార్య బిడ్డ రుణాల బంధాలు తెంచుకోవద్దు అని మీన్స్ పెంచుకోవద్దు, తెంచుకోలేవు, తెంచుకున్నా నువ్వు కర్మను అనుభవించాల్సిందే. అందువల్ల పెళ్ళి చేసుకుంటే ఖచ్చితంగా భార్యతోనే ఉండాల్సింది, ధర్మం ఇది. అసలు నాతి చరామి శాస్త్ర ధర్మం చెప్పింది. అగ్నిసాక్షిగా చేసుకుని భార్యను వదలటం అనేది చాలా తప్పది. అందుకని భార్య యోగా యోగ్య ఈ రెండు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి. ఒకవైపు పైన వెళ్ళాలి, ఇటు వెళ్ళకూడదు, మధ్యలో ఉండకూడదు, ఇటు వెళ్ళిపోవాలి తప్ప లేదు ఇటు వెళ్ళిపోవాలి. అది అందుకని నాకు ఇటే ఇష్టం, యోగే ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, నేను ఫైనల్గా ఏం చెప్తానంటే, వీర్యం మనం ఒక్కసారి స్కలించినందుకు అంత మనం శక్తివంతుడైన కొడుకు పుడుతున్నాడే, మనలో ఉంచుకుంటే ఇంకెంత శక్తి ఉంటుంది. మనం సంవత్సరానికి 5 సంవత్సరాలకు ఒక 60 ఏళ్లకు, ఒక 20 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసి 60 ఏళ్ళ వరకు వాళ్ళు దున్నేస్తుంది, రకరకాలుగా పోతుంది వీర్యం. మరి ఎంత శక్తి పోతుంది? నీ గొడవైన ఉంటే ఎంత శక్తి ఉంది లోపల, ఎన్ని సాధించవచ్చు. ఇదే నేను చెప్పే లాజిక్ ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, సారీ ఫ్రెండ్స్, నెక్స్ట్ అనదర్